ఎన్టీ రామారావు గారి సినీ కెరీర్లో ఆయనతో పాటు రూమ్లో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారే తాతినేని ప్రకాశ్రావు గారు, యోగానంద గారు, టీవీ రాజు గారు, ఎన్టీ రామారావు గారు, వీరు నలుగురు కలిసి ఆ రూమ్లో ఉండేవాళ్ళట. మరి వాళ్ళు ఎవరూ లేరు, కానీ తాతినేని ప్రకాశ్రావు గారు అబ్బాయి తాతినేని ప్రసాద్ గారు ఈరోజు మన గెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే తాతినేని ప్రకాశ్రావు గారు ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు. అలాగే తాతినేని ప్రసాద్ గారు కూడా ఎన్టీ రామారావు గారితో ఛాలెంజ్ రాముడు సినిమా కానీ మరి ఇట్లా మరి బాలయ్య బాబుతో కూడా సినిమాలు చేశారు. ఆయనతో మాట్లాడితే ఆనాటి అనుభవాలు ఆయన ఏమంటారో చూద్దాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఎన్టీ రామారావు గారు తొలి రోజుల్లో అంటే మీ నాన్నగారికి ఆయనకి మంచి అనుబంధం ఉంది. బహుశా నేను అనుకుంటే మనరేసిన సినిమా కూడా మీ నాన్నగారు పనిచేసి ఉండొచ్చు. ఆ విశేషాలు చెప్పండి సార్ ఒకసారి. మంచి టాపికేనండి. బట్ యాక్చువల్గా నేను జన్మించింది 1952కి మా ఫాదరు పల్లెటూరు పిక్చరు ఫస్ట్ పిక్చరు డైరెక్ట్ చేశారు. సో నాకు చిన్నప్పుడు ఇది అంత ఇదిగా తెలియకపోయినా వాళ్ళ ఒక అనుభవం మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. నేను కొద్దిగా పెద్దవాడిని అయినాక ఇట్లా ఉండేది అని చెప్పేసి అది ఉండేది. ఆ అనుభవాలు మీకు చెప్తాను. 52లో నేను పుట్టాను అనుకోండి, 1952లో. తర్వాత అక్కడ చిన్న పిల్లవాడిని, నాకేం తెలియదు. అది రిపబ్లిక్ గార్డెన్స్ అని విజయరాఘవ రోడ్డు చెన్నైలో టీ నగర్లో ఉండేది. మా నాన్నగారు, అమ్మగారు, నేను అంటే చిన్న బాబును అనమాట. మా అక్క నాకంటే ఒక 2 years పెద్దది. మేము ఆ రూమ్లో ఉండేవాళ్ళం అనమాట. అప్పుడున్న అనుభవం నాకు తెలియదు, కానీ మా అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మీరంతా ఇక్కడ ఉండేవారు అని చెప్పి ఇట్లా రామారావు గారు, తర్వాత ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ రూమ్మేట్స్. ఎస్వి రంగారావు గారు కూడా ఎవరు మా పెళ్ళి కాకముందు, మా మదర్తో పెళ్లి కాకముందు మా నాన్నగారును, రామారావు గారు, ఎస్వి రంగారావు గారు. ఆ రూమేనా మీరున్నదేనా లేకపోతే వేరే? ఆ క్యాంపస్లోనే, ఆ క్యాంపస్లో ఉండేవాళ్ళు. ముగ్గురు క్యాంపస్లో ఉండేవారు. ఆ క్యాంపస్లో ఉండి నాన్నగారు విజయ స్టూడియోస్కి వెళ్ళేవారు. చాలా రోజులు నడుచుకుంటూ వెళ్ళారంట. అట్లా రామారావు గారు వచ్చి ఆర్టిస్ట్గా అక్కడ ట్రై చేసినప్పుడు ఆయనను రంగారావు గారు సైకిల్లో విజయరావు గారు నుంచి కోడంబాకంలో ఉన్న విజయ స్టూడియోస్కి వెళ్తూ ఉండేవారంట. అట్లా కష్టపడి వాళ్ళు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వీళ్ళందరినీ కలిసేదానికి వెళ్ళేవారంట. వెళ్తూ వాళ్ళు కష్టపడి కృషి చేసి ఇది చేశారు. అలాగే మీ నాన్నగారు కూడా, అంటే మా ఫాదరు అక్కడ వెళ్ళి కేవీ రెడ్డి గారిని, ఎల్వి ప్రసాద్ గారిని వీళ్ళందరినీ కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని చెప్పేసి ఆయన ఏదో కోరి, ఆయనకి డైరెక్షన్ పైన కోరిక ఎక్కువ కాబట్టి ఆయన అది తీసుకున్నారు. మీ నాన్నగారు అసలు ఏ సంవత్సరం వెళ్ళారు చెన్నైకి? వెళ్ళేదానికి కారణం అంటే ఆయన ప్రజానాట్య మండలిలో విజయవాడలో చాలా యాక్టివ్ మెంబర్ అనమాట. యాక్టివ్ మెంబర్గా ఉండేటప్పుడు కమ్యూనిస్టు భావాలు ఇవి ఎక్కువగా ఉండటంతో ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అంటే ఏదో నెక్సలైట్స్ అన్న లెవెల్లోనే చూసుకుని వాళ్ళని షూట్ ఎట్ సైట్ కూడా జరిగేవన్నమాట. వాళ్ళు జరిగే ప్రోగ్రామ్స్ కూడా అట్లా ఉండేది. అగెన్స్ట్ గవర్నమెంట్, ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంట్కి అగెన్స్ట్గా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి షూట్ ఎట్ సైట్ అనే దీనిపైన మా ఫాదర్ పేరు కూడా వచ్చిందంట. సో ఇంకా అది వద్దు, మనకి వద్దులే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసారు. చెన్నైకి వచ్చి చెన్నైలో ఆయన ఏదో డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్, ప్రజానాట్య మండలిలో ఉండటం, నాటకాలు అవి చేయటం అనుభవాలతో వాళ్ళకి డైరెక్షన్ పైన కోరికతో ఆయన అట్లా వెళ్ళిపోయారు.